దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించడానికి, ఆయన నామమును కీర్తించడానికి, ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన శ్రేష్టమైన సమయం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని ఆయనే సృష్టించాడు. అందరూ ఆయనను తండ్రి అని పిలవచ్చా? పిలువలేము. ఎందుకు తెలుసా? ఆయన లోకంలో ఉన్న వారికి అందరికీ తండ్రి కాడు. ఎవరికి తండ్రి? అది ఈరోజు నేను మీతో మాట్లాడబోచున్నాను. లోకంలో ఉన్న సమస్త మానవాళికి ఆయన సృష్టికర్త, అందరినీ సృష్టించినవాడు. అయితే ఎవరికి ఆయన తండ్రి అనేటువంటిది మనం ఈరోజు ధ్యానం చేయబోచున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఇలా ఉంది: నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ పరలోకమందున్న తండ్రిని గురించి యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఆయన చిత్తం నెరవేర్చు వారందరూ పరలోకములో ప్రవేశిస్తారు. లోకములో పుట్టిన ప్రతి మానవుడు పరలోకములో ప్రవేశింపడు, మరియు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచువారు కూడా ప్రవేశింపడు. ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదామండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును అందులోనున్న సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనకు ఏదైనను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తలపులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేలను ఏర్పరచాడు. ఇక్కడ దేవుడు ఇంకా ఆశతో కనిపెడుతున్నాడు. ఆయన సృష్టించిన మనుషులందరూ ఆయనను కనుగొందురేమో, ఆయనను తెలుసుకుందరేమో అని ఆయన వారి కొరకు కనిపెట్టుచున్నాడు అని అంటున్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనుషుల చేత సేవింపబడిన వాడు కాడు. ఆయన ఆదిని కలుగజేసిన వాడు, ఆదికి ముందున్నవాడు ఆయన. అనగా మనం ఆయనను ఏమని పిలుస్తాం? అనాది కాలమందు శాశ్వతముగా నిలిచి ఉండు మన దేవుడు. ఈ దేవుడు సమస్త మానవాళిని సృష్టించాడు. మానవునికి జంతువుకు తేడా ఏంటి? జంతువు నిద్రపోతుంది, జంతువు లేస్తుంది, జంతువు ఆహారం తింటుంది, జంతువు పరిగెడుతుంది, అంతే. అంతకు మించింది ఏమీ లేదు. జంతువుకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సహోదరుడు ఎవరు అనే ఆ ఆలోచన శక్తి లేదు. మానవునికి మాత్రం దేవుడు ఆలోచించినట్లు ఆలోచించే శక్తినిచ్చాడు, నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అధికారం ఇచ్చాడు. అందుకే దేవుడు సమస్త అధికారమును మానవునికి ఇచ్చి తన పోలిక చొప్పున తన స్వరూపమందు అతని చేశాడు. మానవుని స్వరూపం, దేవుని స్వరూపం అని చెప్తే ఈ 6 అడుగుల శరీరం అని మీరు అనుకోవద్దు. దేవుని సాదృశ్యం అని చెప్పిన దానిలో ఏమున్నది? దేవుని ఊపిరి,
మానవుని నాసికారంధ్రములో మాత్రమే ఊదాడు. జంతువుల నాసికారంధ్రంలో దేవుడు తన శ్వాస ఊదలేదు. కలుగునుగాక అన్నాడు. అవన్నీ కలిగినది. సమస్త జంతువులు కలిగిన గాక, ఆకాశ పక్షులు కలిగిన గాక, సమస్త మత్స్యములు కలిగిన గాక అని చెప్పినప్పుడు అవన్నీ రకరకాలైన మత్స్యాలు, జంతువులు, పక్షులు అన్నీ కలిగింది. కానీ నరుని తన చేతులారా సృష్టించి అతని నాసికారంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యను. నరునికి ఆలోచించే శక్తినిచ్చాడు, నిర్ణయం తీసుకోవడానికి ఉన్న అధికారం ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని దేవుడు చెప్పినప్పుడు మాత్రం మనం తిరిగే వాళ్ళమైతే రోబోట్స్ లాగా అయిపోయే వాళ్ళం. ఏమీ ఫ్రీడమ్ మనకు ఉండేది కాదు. మనం ఏది ఆలోచించడానికి వీల్లేదు, ఏది చేయడానికి వీల్లేదు. ఎవరో ఒకరు కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రం పనిచేసే వ్యక్తిగా ఉంటే మనం స్వేచ్ఛ కలిగిన మనుషులం కాము. ఇప్పుడు మనము మంచిదానిని చెడ్డదానిని గుర్తుపట్టడానికి ఉన్న జ్ఞానం దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన పోలికగా మనల్ని చేశాడు గనక. మనం అందరము ఏది సరైనది ఏది కానిది అని గుర్తించడానికి ఉన్న జ్ఞానం దేవుడిచ్చాడు. ఒక కార్యం చేయబోయే ముందు మన అంతరాత్మ మనతో చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు. అవును కదా? మనం అప్పుడు వెంటనే అటు ఇటు చూస్తారు. ఎవరు చూడడం లేదు కనుక మనం అది చేస్తాం. అంతరాత్మ ఏమన్నది? నువ్వు తప్పు చేస్తున్నావు. అప్పుడు మనం చూసేది, ఎవరైనా నన్ను చూస్తున్నారా? ఎవరు నన్ను చూడడం లేదు కనుక నా తప్పు పర్వాలేదని నేను నిర్ణయించుకున్నాను. దట్ ఈస్ మై డిసిషన్. కానీ అంతరాత్మతో ఎవరు కనెక్ట్ అయి ఉన్నారు? దేవుడు కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ దేవుడే మన మనసాక్షితో చెప్పాడు, ఇది రైట్ కాదు, దిస్ ఈస్ రాంగ్. మనం అప్పుడు ఎవరిని చూసాం? నా హస్బెండ్ చూస్తున్నారా, నా బిడ్డలు చూస్తున్నారా, నా వైఫ్ చూస్తున్నారా, నా పేరెంట్స్ చూస్తున్నారా, మా ఊరోళ్ళు చూస్తున్నారా? ఎవరు చూడడం లేదు గనక అదో తప్పుగా మనకు అనిపించలేదు. కానీ మన మనసాక్షి గాయపరచబడినది. దేవుడు సమస్త మనుషులకు మనసాక్షినిచ్చాడు. సమస్త మనుషులకు నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్న అధికారం ఇచ్చాడు. కానీ అందరికీ ఆయన తండ్రి అని మీరు అనుకోకూడదు. అందరికీ ఆయన తండ్రి కాడు. ఎవరికి ఆయన తండ్రి అని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళుచున్నప్పుడు దేవుడు సృష్టించిన విధానమును గురించి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమా. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు పలికాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సృష్టించినప్పుడు దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృష్టించారు. 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను అతనికి సాటి అయిన సహాయమును చేసుకొందునని దేవుడు అనుకున్నాడు. అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రకటి ఎముకను తీసి మాంసం పొదిగించి ఒక స్త్రీనిగా మార్చి తన దగ్గరికి తీసుకొచ్చారు. సమస్త భూజంతువులకు ఆకాశ పక్షులకు పేరు పెట్టిన ఆదం ఈ స్త్రీని చూడగానే, ఆహా, నా ఎముకలలో ఎముకయు నా మాంసములో మాంసము, నీవు నరునిలో నుండి తీయబడిన గనక నీకు నారీ అని అనబడును అని ఆయన ఒక కవిత్వం పాడాడు. ఏ పక్షిని చూసి కూడా అలా చెప్పలే, ఏ జంతువును చూసి కూడా అలాగా
చెప్పలేదు. ఆ స్త్రీ రూపమును చూచినప్పుడు నా ఎముకలలో నుండి ఒక ఎముకయు, నా మాంసములో నుండి మాంసము అని ఆయన కవిత్వం పాడి ఆ స్త్రీని తన సొత్తుగా, తన సొంతంగా చేర్చుకున్నాడు. ఇదే దేవుడు చేసినటువంటి కార్యం. ఇంకా దేవుడు మానవులందరినీ ఈక్వల్గా చేశాడు అని బైబిల్ చెప్తున్నారు. చూద్దామండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారికి ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుడు అంటున్నాడు, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ఎవరి ముఖం చూడరు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేసిన వాణ్ణి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పులోనికి నడిపిస్తాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పాపం చేసిన వానికి ధర్మశాస్త్రానుసారమైన తీర్పును తీరుస్తాడు. ఏ భేదము లేదు, అందరూ సమానం అని దేవుడు అంటున్నాడు. ఇంకా చూద్దామండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు ఒకడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులారా, టీమ్ లీడర్స్, మీ ఎగ్జిక్యూటివ్స్ను మీరు కలవరపరచి, తిట్టి, కోపపడి, బూతులు పలికి వాళ్ళతోని పని చేపిస్తూ మీరు ఎయిర్ కండిషన్ రూములో కూర్చొని మీ బెనిఫిట్స్ పొందుతున్నటువంటి యజమానులారా, మీకును వారికిని ఒక యజమానుడు పరలోకమందున్నాడు అని గ్రహించి వారి ఎడల దయ చూపండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఎవరికి చెప్తున్నారు? అందరికీ చెప్తున్నారు. మనం కొందరు చాలా వాక్చాతుర్యం కలిగిన వారు మాటల చేత మనుషులను బెదిరించి పనులు చేయించి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం లైఫ్. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదొక టీం వర్క్. మీరు బాస్గా ఉండే మీ సబార్డినేట్స్ అందరినీ కలుపుకుంటూ ఒక టీం వర్క్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఒకప్పుడు బ్యాంకులో మీరు వెళితే చీఫ్ మేనేజర్ అనేటువంటి ఒక క్యాబిన్ కనిపించేది. ఆ చీఫ్ మేనేజర్ ఎల్లప్పుడూ కూడా ఆ చైర్లో ఉండేవాడు. ఇప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళండి, ఆ చీఫ్ మేనేజర్ క్యాబిన్ ఎల్లప్పుడూ ఖాళీగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ తెలివి కలిగిన మేనేజర్ వచ్చి ఈ స్టాఫ్ మధ్యలో తనకొక చైర్ ఏర్పాటు చేసుకొని వారితో ఇంటరాక్షన్ చేసుకుంటూ ఆ పనులు చేయడం బట్టి ఈ టీం అందరికీ ఒక కొత్త చైతన్యం, కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఆ వర్క్ చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఇప్పటి మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ కొనసాగించేవారు. ఆ ఓల్డ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి మేనేజర్ అక్కడ ఉండి బెల్లు కొడతారు, ట్రెంగ్ ట్రెంగ్. వెంటనే ఒకరు పరిగెడుతూ వస్తారు, ఆయనకేదో కమాండ్ ఇస్తాడు, ఆయన అక్కడి నుంచి అడిపోతాడు ఇడిపోతాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. అందరినీ బెదిరించి పని చేపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. బుద్ధిమంతుడైన మేనేజర్ వర్కర్స్ మధ్యలో ఉండి వారితో చాటింగ్ చేసుకుంటూ తన పనులు చేస్తూ నవ్వుతూ జోకులు వేస్తూ హ్యాపీగా ఆ 8 గంటలు ఎలా పోయిందో వారికి తెలియకుండా వారి పనులు చేస్తున్నారు. వారి బుద్ధిమంతులు. ఇప్పటి కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ఇటువంటి మనుషులు ఉన్నారు. నేను వీక్గా ఉన్నాను, ఈరోజు నాకు హెడేక్గా ఉన్నది అని ఒక స్టాఫ్ చెప్తే పర్వాలేదు, ఆ పక్క రూములో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రా, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించే మేనేజర్స్ తెలివి కలిగిన వాళ్ళు. వెంటనే తిట్టి, బుద్ధి లేదు, ఊరికే నీకు తలనొప్పి అని చెప్పి అలా చేస్తే ఆ స్టాఫ్ ఏమైపోతారు తెలుసా? కృంగిపోతారు.
ఈ మూర్ఖుడు ట్రాన్స్ఫర్ అయితేనే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఈ కాలంలో చిరునవ్వుతో పనులు చేయించడం, కలిసి పని చేయడం ఇదొక అద్భుతమైన టీం వర్క్. దేవుడు మనలని సమానంగా చేశాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ కూడా ఆదరించడానికి ఇష్టపడుచున్నాడు. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 17వ వచనం ఒకసారి చదువుదామండి. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మన తండ్రి పక్షపాతం లేనివాడు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుచున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక సర్వమానవాళిని ఒకే త్రాసులో దేవుడు కొలుస్తున్నారు. ఒకే కొలమానముతో దేవుడు కొలుస్తున్నారు. దేవుడు అంటున్నారు, అందరూ పాపం చేసి దేవుని కృప పొందలేకపోవచ్చున్నారు అని దేవుడు సర్వమానవాళికి ఈక్వల్ స్టాటస్ ఇచ్చి వారికి అందరికీ రక్షణ పొందడానికి, అందరికీ పాప విముక్తి పొందడానికి ఒక ఆప్షన్ ప్రభు అనుగ్రహించారు. 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుచున్నాం రోమాపత్రిక, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి, అందరూ సమానముగా పాపమునకు బానిసలైపోయారు. దేవునికి పక్షవాదం ఏం లేదు. వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పడానికి ఏం లేదు. సర్వమానవాళిని సృష్టించిన దేవుడు సర్వమానవాళి కొరకు రక్షణను ఓపెన్ చేశాడు. అందుకోసం ఏం చేశాడు? యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుచున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించారు? సర్వలోకానికి అనుగ్రహించారు. ఇక్కడ పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. సర్వమానవాళి రక్షింపబడాలని తన ప్రియ కుమారుని ఆయన రుక్తినిగా చేశాడు, పాపముగా చేశాడు, ప్రాయశ్చిత్తముగా చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్న సమస్త మానవాళికి తండ్రిని అబ్బా నాయనా అని పిలవడానికి ఉన్న అధికారం దేవుడు అనుగ్రహించాడని చెప్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు పరిచర్య చేయుచున్నటువంటి కాలంలో కొందరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సహోదరులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. లూకా సువార్త దాని యొక్క 13వ అధ్యాయం 29వ వచనం చదవండి. మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చు దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు? దేవునికి పక్షపాతం లేదు. తూర్పు వాళ్ళందరినీ రక్షిద్దాం, పడమటి వారందరినీ రక్షిద్దాం, లేదా ఉత్తర దిక్కున ఉన్న వారిని రక్షిద్దాం అని దేవుడు అనుకోలేదు. ఏమంటున్నారు? మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. ఈ ఆప్షన్ అందరికీ దేవుడిచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం దాని యొక్క 28వ వచనం చదువుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకములోనికి అనుగ్రహించి మన అందరికీ సమానముగా ఆయనను యాక్సెప్ట్ చేయడానికి ఉన్న అధికారం దేవుడిచ్చాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు,
ప్రతి వారికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి రావడానికి ఉన్న ఒక స్వేచ్ఛ, అధికారం దేవుడు అనుగ్రహించాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదామండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. ఇక్కడ చూడండి, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదం లేదు. పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని, ఇక్కడ దాసుడని, స్వతంత్రుడని, పరదేశి అని, సిథియుడని ఏమీ భేదం లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆప్షన్ ఈస్ ఓపెన్. ఎనీబడీ క్యాన్ యాక్సెప్ట్ ద లార్డ్. ఎనీబడీ క్యాన్ కమ్ టు ద హెవెన్లీ ఫాదర్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ యేసుక్రీస్తుని సొంతం చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలి అని అడిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమిచ్చాడు. హల్లెలూయా. ఈ అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారు? సర్వమానవాళికి ఇచ్చారు. తన్ను ఎందరూ అంగీకరిస్తారో, లార్డ్ ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్ అండ్ లార్డ్. ఇది మీకు లేదు, మాకే. మేము ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళం, మాకు మాత్రమే ఆ అంగీకారము అని చెప్తే చాలామంది తృణీకరింపబడేవారు. దేవుడు కులమును ఏర్పాటు చేయలేదు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు మతమును స్థాపించలేదు. మానవుని దేవుడు పుట్టించాడు, మానవునికి ఆయన దేవుడై ఉన్నాడు. గనక ఏ మనిషి అయినా పరలోకపు తండ్రి సన్నిధికి రావడానికి ఒకటే ఆప్షన్, మానవుల పాప పరిహారార్థమై కలువరు సిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రాణనాథుని ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పినటువంటి వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తును సొంతం చేసుకుంటున్న వారు ఆటోమేటిక్గా తండ్రికి బిడ్డలైపోతున్నారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, నేను నా తండ్రిలోను ఆయన నాలోను ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న తన బిడ్డలకు పరమ తండ్రితో గొప్ప సహవాసం, శాశ్వతమైన సహవాసం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఆయనను తండ్రి అని పిలవడానికి అర్హులమయ్యాం. ఎందుకని? నేను పాపాత్ముని, నా పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, ఆయన మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను అని తెలియపరచడం ద్వారా తండ్రి తన కుడి చెయ్యి నా వైపు చాపి, నా కుమారుడా నీవు ఆశీర్వదింపబడిన వాడవు అని చెప్పి నన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ గొప్ప ధన్యత దేవుడు నాకు ఇవ్వటానికి కారకుడు మన మధ్యవర్తి అయిన యేసు ప్రభు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఇంకా మిగిలినవన్నీ డూప్లికేట్లే. ఏ పేరైనా మీరు చెప్పండి, అవన్నీ డూప్లికేట్లు. అది ఏది కూడా మధ్యవర్తులు గారు. బైబిల్ చెప్తున్నారు, దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని? ఆయన 33.5 సంవత్సరాలలో తన విలువైన ప్రాణం మన కోసం అర్పించాడు. తన విలువైన రక్తం మన పాపములను కడిగివేయడానికి ఆయన దారబోశాడు. అటువంటి వారు ఇంకొకరు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు.
మీరు ఎక్కడైనా తిరగండి, యేసు చేసిన త్యాగానికి సమమైన త్యాగం చేసిన వారు ఒక్కరూ మీకు దొరకరు గనక మనకు ఒకే ఒక్క మధ్యవర్తి, మన పాపములు పరిహరించిన, ప్రాయశ్చిత్తం చేసిన మన రక్షకుడు, మన ప్రభు ఒక్కడే. ఆయన ద్వారా తండ్రిని వేడుకోవడానికి, తండ్రిని సమీపించడానికి మనకు కృప అనుగ్రహించారు. ఈ విషయంలో మీకున్న డౌట్స్, మీకున్న ఆ అయోమయత్వం అది తొలగిపోవాలి. మీరందరూ క్లారిటీగా, ఓహో ఈరోజు నేను ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాను అని అనుకున్నట్లయితే మళ్ళీ నువ్వు పోయి ఆ కాడి క్రింద చిక్కిపోవద్దు. బైబిల్ చెప్తున్నారు, మీరు సత్యం గ్రహింతురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఈ సత్యం గ్రహించిన తర్వాత ఇంకా నీ ద్వాస్యమును కాడి క్రింద ఎలా ఉండగలుగుతావు? ఈ సత్యమేనాడు నీ హృదయానికి తేటగా తెలపబడిందో ఆ రోజు నీ హృదయం దేవునికి అంకితం చేయాలి. ఆయన నీ హృదయములోనికి వచ్చి నిన్ను అద్భుతంగా నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చుచున్నాను, నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. ఇంత మంచి తండ్రి నా కోసం ఉన్నాడని తెలియపరిచినందుకు స్తోత్రం. నీ అడుగుజాడలో నడిచే ధన్యత నాకు దయచేయండి. నిన్ను డిసప్పాయింట్ చేయకుండా, నిరాశపరచకుండా, నీకు ప్రియమైన కుమారునిగా, కుమార్తెగా నడవడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడా, నీకే వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప స్వాతంత్ర్యమును బట్టి నీకు వందనాలు. దత్తపుత్రత్వపు ఆత్మను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో నీవు చేసిన అద్భుతమైన మేలుల కొరకై నీకు వందనాలు. మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. కరుణించి కాపాడి నీ రాకడ పర్యంతం నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, నీ దీవెన మా జీవితంలో అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.